Hello friends, welcome back to my channel. Sorry, our channels. NRI Trend, Voice of Network and Web 3.0 cameraman Force Reddy-తో congratulations to everyone. Holyverse ఫ్యామిలీ కమ్యూనిటీ హోలీవర్స్లో మనకు అప్డేట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త పీడిఎఫ్ మనకు రావడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ గురించి ప్లస్ రేపు స్టార్ట్ అయ్యే టైమింగ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. దాంట్లో వచ్చిన అప్డేట్స్ ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఓవర్ టు సంతోష్ సార్. అయితే ఎక్స్టాక్టైల్ దానికి ఒక పేరు ఇచ్చారు కదా. ఎక్స్టాక్టైల్ అంటే ఇంకో పేరు మారింది అని అనుకుంటారు కానీ ఎక్స్ అంటే పాతదే. బేసిక్ టాక్టైల్ మళ్ళీ మనకు అదే ఇచ్చారు. అయితే ఈ 4 రోజుల నుంచి మరి అదే అన్నప్పుడు ఎందుకు వెయిట్ చేసామంటే కొన్ని మార్పులు ఉండబోతున్నాయి. ఆ మార్పులు ఏంటి అని తెలుసుకోవడానికి మనం వెయిట్ చేసాం. రాత్రి సుమారుగా 2:30 3 గంటల టైంలో పీడిఎఫ్ వచ్చింది. దాంట్లో చదివితే ఉన్నటువంటి చేంజెస్ ఏంటంటే ప్రైస్లో ఉండే మార్పులు, యాక్టివేషన్స్లో చేంజెస్ ఏం లేవు, ఇంకేం లేవు. ఓకే, దాని గురించి డిస్కస్ చేస్తే ముందు మనం ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజే తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు 5 స్లాట్లు ఉన్నారా 10 స్లాట్లు ఉన్నారా సంబంధం లేదు. కనీసం తక్కువ 10, మ్యాక్సిమం 10 20 పాలిగన్స్ అంటే మ్యాటిక్ కాయిన్స్ని గ్యాస్ ఫీజ్ కోసం రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇక రెండవది ఏంటంటే, మీకు చాలా గ్రూప్లలో యాక్సెస్ ఉంటుంది, చాలా గ్రూప్స్లలో యాడ్ చేసుకొని ఉంటారు. ఇంటర్నేషనల్ గ్రూప్ కాకుండా చాలా గ్రూప్స్లో ఉంటారు. అక్కడ చూసిన స్క్రీన్ షాట్స్ని, ఎవరు వచ్చిన ఇన్ఫర్మేషన్ని, ఎవరు పెట్టిన స్టేటస్ని చూసి టక్కున మీరు యాక్టివేషన్ చేసుకోవడం కానీ ఇంకేదో ప్రయత్నం చేయడం కానీ దయచేసి చేయకండి. ఎందుకంటే ఆ పీడిఎఫ్ చూసిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే, యాక్టివేషన్ చేసుకునే పద్ధతిలో కూడా మార్పులు ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే పాత వాళ్ళని ఆల్రెడీ మళ్ళీ వితౌట్ అమౌంట్ ఓన్లీ గ్యాస్ ఫీజ్ పెట్టుకొని చేయమన్నారు కాబట్టి ప్రొసీజర్లో మార్పులు ఉండొచ్చు. ఆ మార్పులు ఎలా ఉంటాయి, ఏం సంగతి అనేది తెలియదు. ఇది రెండోది ఏంటంటే టైమింగ్స్. దుబాయ్ టైమింగ్ ప్రకారంగా మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అవుతుందని ఇచ్చిన పీడిఎఫ్ ప్రకారంగా ఉంటే మన దగ్గరికి వచ్చేసరికి 1.5 గంటల తేడా. అంటే అది సుమారుగా మధ్యాహ్నం లేదా సాయంత్రం 4:30-5 గంటల వరకు అవ్వచ్చు. టైమింగ్ ఎక్కడ దేశం బట్టి టైమింగ్ మారినా స్టార్ట్ అయ్యేది మాత్రం ఒకేసారి స్టార్ట్ ప్రపంచవ్యాప్తంగా. నాకు ఇంకా గుర్తుంది, యూనిట్ వర్క్ స్టార్ట్ మార్నింగ్ ఈవినింగ్ కన్ఫ్యూజ్ కావాల్సిన 15 అన్నాడు. దుబాయ్ టైమింగ్ మధ్యాహ్నం 3 o'clock అంటే మన ఇండియాలో ఏ టైం అవుతుంది, 4:30 అవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా టైమింగ్ హైయెస్ట్ చూసుకొని ఒకేసారి స్టార్ట్ అయితే యూనిట్ వర్క్ మొదలైనప్పుడు కూడా ఒకేసారి 5 లక్షల మంది లాగిన్ అవ్వడం వల్ల హ్యాంగ్ అయ్యింది. అవును, యాక్టివేషన్స్ అవ్వలే, ఒక 2-3 hours ఇబ్బంది అయింది. ఇది ఒకటి. అయితే రెండోది ఏంటిదంటే హైరార్కీ పాటించమన్నారు. అంటే అప్ లైన్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత డౌన్ లైన్, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళమన్నారు. కాబట్టి మన దగ్గరికి రావడానికి హ్యాంగింగ్ బోను, సర్వర్ మీద లోడ్ బోను మన దగ్గరకు వచ్చేసరికి 1 గంట 2 గంటలు 3 గంటలు టైం పట్టవచ్చు. అది ఎప్పుడైనా కానీ మనకు గ్రూప్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ చేసుకోవడానికి. ఆ గ్రూప్స్లలో ఇన్ఫర్మేషన్ పెట్టి యాక్టివేషన్ చేసుకోండి అన్న దాకా, యాక్టివేషన్ కూడా ఎలా చేయాలి అన్న దాని గురించి కూడా మ్యాక్సిమం స్క్రీన్ షాట్స్ ద్వారానో లేదా ఒక చిన్న వీడియో ద్వారానో పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము, కన్ఫ్యూజన్ లేకుండా. మీద ఫోన్ కాల్స్ చేయడమో లేదంటే వేరే చూసి మీరు తొందరపడి యాక్టివేషన్ చేసుకోవడం మాత్రం పొరపాటున చేయకండి. మీకే లాస్, డౌన్ లైన్స్కి నష్టం మీద అప్ లైన్స్కి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి స్టెప్ బై స్టెప్ మనం యాక్టివేషన్స్ అనేవి చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకొకటి ఒకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మరి స్లాట్లు ఎగ్జాక్ట్గా అలానే ఉంటుందా, సైకిల్స్ అని అలానే ఉంటాయా, మనం ఏమైనా మళ్ళీ స్లాట్లని చేసుకోవాల్సి ఉంటుంది? ఎక్స్టాక్టైల్ పాత టాక్టైలే కానీ దాంట్లో అంటే మెకానిజం పరంగా మార్పులు ఏం లేవు, కానీ స్లాట్లలో వాల్యూస్ పరంగా మార్పులు ఉన్నాయి, మనకు వచ్చే ఇన్కమ్ పరంగా మార్పులు ఉన్నాయి. అవి మీకు బాగా క్లియర్గా అర్థమైంది కదా సార్? ఒకసారి అవి దాటుకుని చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు రేపు లాంచ్ అయ్యే క్లాసిక్ లో ఎక్స్ టాక్టైల్ అంటున్నాం కనుక, గతంలో ఉన్న మెకానిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 స్లాట్లు ఉన్నాయి, 12 స్లాట్లే ఉంటున్నాయి. S3 S6 8 స్లాట్లు S6 లో ఉంటున్నాయి, ఇప్పుడు కూడా సేమ్ ఉంటున్నాయి. S3 4 ఉండేది, ఇప్పుడు కూడా 4 ఉంటున్నాయి. ఎలాంటి మార్పులు లేవు. అలాగే ఏదైతే 12 స్లాట్ల కాస్ట్ ఉందో, దాని ధర ఉందో, దాంట్లో మార్పులు ఉన్నాయి. దీన్ని ముఖ్యంగా మనం గమనించాల్సింది ఎట్లా ఉంది అంటే, గతంలో ఎలా ఉండే, ఫస్ట్ 5, 10, 20, 40, 80 ఇట్లా వెళ్ళేది 12 వరకు. అప్పుడు మనం సింపుల్ గా కొత్త వాళ్ళకి అందరికి అర్థం కావడానికి ఏం చెప్పేవాళ్ళం అంటే, 1కి డబల్ సెకండ్, సెకండ్కు డబల్ థర్డ్,
ఇట్లా చెప్పేవాళ్ళం, అట్లా లెక్కేసుకోండి అని. ఇప్పుడు కూడా ఒక సూత్రం ఉంది, ఈ సూత్రాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్లాట్ ఇప్పుడు ఈ సూత్రం అనేది జస్ట్ మనకి ఆ వాల్యూస్ అర్థం చేసుకోవడానికి వరకే, అర్థం చేసుకోవడానికి ఈ ప్రకారం స్లాట్ రేటు పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. సూత్రం ఏంటంటే ఫస్ట్ స్లాట్ 10 డైతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ కి వచ్చే వరకు దాన్ని 18 అవుతుంది. ఈ 18 ఎట్లా వచ్చింది క్యాల్కులేషన్ అర్థం కావాలి, డబల్ కాలే. సో ఎట్లా వచ్చిందంటే 10ని ఇంటూ 2 చేయాలి అంటే 20 అవుతుంది. 20లో -10% చేయాలి. దేంట్లో 10%? 20లో 20లో -10% చేయాలి. 2 పోతే 18 మిగులుతుంది. సో సెకండ్ స్లాట్ $18. సో మళ్ళీ థర్డ్ ఎట్లా చేయాలి, 18 into 2 -10%. ఓకే, ఫార్ములా కామన్. అట్లా మనం 12 వరకు వెళ్తే అప్పుడు ఎట్లా ఉండేదంటే 12 లాస్ట్ స్లాట్ $10,240 ఉండే. ఇప్పుడు 6,426.84, సుమారుగా 3,300 దాదాపు 40% తగ్గిపోయింది. అవును, ఆల్మోస్ట్ 40% తగ్గింది. ఇప్పుడు దీన్ని బట్టి ముందున్న దానికంటే ఇప్పుడు స్లాట్ తగ్గింది, చాలా తగ్గింది, వాల్యూ చాలా తగ్గింది. చాలా తగ్గిందంటే ఎక్కువ మంది ఎక్కువ స్లాట్లు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, త్వరగా 12కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి లింక్డ్ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది కదా సార్ మనకు, టైటిల్ గూడ్స్ అనేది టోటల్ దీని మీద బేస్ అయ్యే ఉంటుంది కనుక కమ్యూనిటీ ఎక్కువ మంది 12 వరకు వెళ్ళడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా 100% డిస్ట్రిబ్యూషన్ అయినా లేదు, అక్కడ తేడా ఉంది. మళ్ళీ గతంలో ఎట్లుండే ఇన్స్టెంట్ పేమెంట్ 100% డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు ఇన్స్టెంట్ పేమెంట్ కానీ 100% డిస్ట్రిబ్యూషన్ కాకుండా 90% డిస్ట్రిబ్యూషన్ ఉంది. 10 ఎట్టే పోతుంది అంటే ఇప్పుడు కొత్తగా NFT పూల్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అంటే రాయల్టీ అచీవర్స్ ఎవరైతే వాళ్ళందరికీ మంత్లీ కానీ వీక్లీ కానీ ఫండ్ ఇవ్వాలి కదా. మరి ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రతి ప్రాజెక్ట్ లో నుంచి కొంత ఫండ్ తీయాల్సి వస్తుంది. అట్లా గతంలో లేని ఒక కొత్త డెవలప్మెంట్ టాక్టైలో ఇప్పుడు 10% తీస్తారు. ఎట్లా తీస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక ఐడి పడ్డది, ఫస్ట్ స్లాట్ ఐడి $10 మీకు రావాలి అంటే మీకు పేమెంట్ వచ్చే ప్లేస్ S6 లో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ప్లేస్ అనుకోండి, మీకు ఫుల్ పేమెంట్ రావాలి కదా, అప్పుడు వస్తుండే, ఇప్పుడు రాదు. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే $9 వస్తుంది. అంటే యాక్చువల్ గా రావాల్సింది 10 కానీ 9 వస్తుంది. అంటే ఎంత తగ్గినట్టు 10% తగ్గినట్టు. ఆ 10% అక్కడ ఫండ్ కు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ లెక్క ప్రకారంగా సెకండ్ స్లాట్ లో 18 రావాలి, 18లో 10% అంటే 1.8. అట్లా అన్ని స్లాట్లలో మనకు ఆ డిఫరెన్స్ అనేది కనపడుతుంది. సో ఈ ఫండ్ ఏదైతే ఉందో సో NFT రాయల్టీ అచీవర్స్ కి రెగ్యులర్ గా దాన్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రాజెక్ట్ లో ఉన్న అన్నిటిని డెవలప్ చేయడానికి మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఈ ఫండ్ ను వాడుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు డైతో మనకి యాక్టివేషన్ అన్నారు కదా, మనకు ఫోర్స్ కాయిన్ తో అన్నారు యాక్చువల్ గా అయితే. మరి డై ఇలాగే కంటిన్యూ అవుతుందా? మరి మనకున్న ఇన్ఫర్మేషన్ మేరకు స్లాట్ల యొక్క వాల్యూ ఎప్పుడు డైలోనే చూపిస్తుంది, షో చూపిస్తుంది. రేపు 1 month తర్వాత HC యాడ్ అయినా కూడా వాల్యూ మాత్రం డైతోనే చూపిస్తుంది. ఎందుకంటే డై అనేది స్టేబుల్ కాయిన్ కనుక మన HC అప్ అండ్ డౌన్స్ కావచ్చు, బాగా పెరగొచ్చు లేదా మీడియం కి రావచ్చు, తగ్గొచ్చు, తేడాలు ఉంటాయి కనుక ఇది షో అవుతుంటది. అయితే ఇప్పుడు స్లాట్స్ ని మళ్ళీ రియాక్టివేషన్ ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? సో పాత వాళ్ళు ఇందాక సార్ చెప్పినట్టే, స్టార్టింగ్ లో చెప్పినట్టే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం 11 లో ఉన్నాము, సార్ 10th లో ఉన్నాడు, అమరన్న 10th లో ఉన్నాడు. వీళ్ళు జస్ట్ మ్యాటిక్ కాయిన్లు POL పెట్టుకొని యాక్టివేషన్ చేయాలి. అది సింగిల్ బటన్ వస్తుందా, ఒక్కొక్క స్లాట్ వస్తుందా అనేది మనకు రేపు స్టార్ట్ అవుతే అర్థమైపోతుంది. ఖచ్చితంగా అప్లైన్ స్టెప్ బై స్టెప్ అప్లైన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినాక చేసుకుంటే మంచిది. తొందరపడితే ఆ క్షణంలో లాభం పొందినట్టు ఉంటారేమో కానీ తర్వాత మాత్రం వాళ్ళకి నష్టం జరుగుతుంది. కనుక తొందరపడకుండా ప్రాక్టికల్ గా అర్థమవుతుంది చేసుకుంటే మంచిది. కొత్త వాళ్ళు మాత్రం ఈ రేట్లతో ఎంట్రీ కావాల్సి ఉంటుంది. కొత్త ఐడీస్ ఎవరు కూడా పాత కమ్యూనిటీ ఒక 2 days గ్యాప్ తీసుకొని కొత్త వాళ్ళని ఎంట్రీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పాత వాళ్ళు సెట్ అయిపోతారు అంతా. రిఫరల్ లింకులు కూడా చేంజ్ అయినాయి కదా. రిఫరల్ లింకులు రేపు అది ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. రేపు 4:30కి మనకు ఓపెన్ అయిన తర్వాత అప్లైన్ రిఫరల్ లింక్ ఇస్తే నేను ఇది మళ్ళీ చేయాలా లేకపోతే ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు, అందరికి ఒక బటన్ ఆప్షన్ వస్తుందా ఏమో తెలియదు కనుక అదంతా వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు క్లియర్. ఓకే, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతనే ఇక క్లాసిక్ లో
టాక్టైల్ లో వేరే ఏ రకమైన మార్పులు లేవు. ఇప్పుడు నేను చెప్పిన S6 మెకానిజం, S3 Total మెకానిజం pass. స్లాట్ వాల్యూ వచ్చే ఇన్కమ్ పర్సెంటేజ్ లో మార్పులు ఉంటాయి. కొత్తగా పూల్ ఫండ్ అనేది క్రియేట్ అయ్యింది 10% liquidity, రాయల్టీ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇస్తారు. చాలా బెనిఫిట్. అంటే ఇది ఒక్క దాంట్లో అన్నిట్లో ప్రతి ప్రాజెక్ట్ లో సేమ్ ఇలానే డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో రాయల్టీ వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న విషయం సార్ కన్ఫ్యూజన్ తీయించడానికి ఏంటంటే మెటావైల్ అంటున్నారు, డావో అంటున్నారు, తర్వాత హోలీవర్స్ అంటున్నారు. ఇవన్నీ ఏంటి, ఏమైనా మార్పులు జరగబోతున్నాయా? దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా, లేకపోతే ఆగితే తెలుస్తుందా ఏంటి? ఇంకా ఒక ఈ వారం గడిస్తే చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లాడో గారికి వచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ తో ఏంటంటే అన్ని ప్రాజెక్టులు ఒకే గొడుగు కింద పెట్టకుండా 2 భాగాలుగా చేయాలనే ఒక సీరియస్ ప్రయత్నము మనకు కనపడుతుంది. ఓకే, సేఫ్టీ కోసం, కమ్యూనిటీ సేఫ్టీ కోసం, టెక్నాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా సేఫ్టీ కోసం 2 భాగాలుగా ప్రాజెక్టును నడిపిస్తే బాగుంటుంది అంటూ. మన కాయిన్ ప్రైస్ కూడా మన చేంజ్, మన కాయిన్ నేమ్ కూడా మన నేమ్ కూడా చేంజ్ అవుతుంది కదా, ఆ పేరు ఒకసారి చూసి మనం వైల్ బిట్ కదా. అరే ఏది ఏంటి అనేది ఇంకా క్లారిటీ సో వెయిట్ చేయాలి. పేరు మారుతుంది తప్ప కాంటాక్టర్స్ మారదు, ఏది మారదు, అన్ని సేమ్ ఉంటాయి. అన్ని సేమ్ ఉంటుంది. అదే ఆ కన్ఫ్యూజన్ కూడా ఉండే, కాంటాక్టర్స్ మారుతుంది, మళ్ళీ కాయిన్ ప్రాబ్లం మారదు కనుక ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి ఏం చెప్తాం? కొత్తగా యాక్టివేషన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రెడీగా, వాళ్ళని కూడా రేపు స్టార్ట్ చేయొచ్చు. రేపు వెంటనే స్టార్ట్ చేయకుండా ఒక 2 days టైం తీసుకొని పాత వాళ్ళు సెట్ అయిన తర్వాత కొత్త వాళ్ళని ఎంట్రీ చేస్తే బాగుంటుంది. ఫోర్స్ కాయిన్స్ కూడా కొనాలనుకున్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వాళ్ళకు కూడా మీరు ఇచ్చే సలహా? సో ఫోర్స్ కాయిన్స్ కొనాలంటే ఇప్పుడు ఇంకా సందిగ్ధమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. జస్ట్ ఎప్పుడైతే మన డెక్స్ లైవ్ లోకి వస్తుందో డెక్స్ ద్వారా మాత్రమే కొంటే ఈ భయాలు ఉండవు ఫస్ట్. సో బెటర్ అయితే ఒక 2 days తర్వాత క్లాసిక్ లో స్లాట్స్ యాక్టివేషన్ చేసుకొని ఎన్ని ఫోర్స్ కాయిన్ కావాలి అంత అమౌంట్ పెట్టుకుని ఉంటే బెటర్ సరిపోతుంది. డెక్స్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు. ఓకే, అయితే దీనికి సంబంధించి సార్ అక్కడ యాక్టివేషన్స్ కి కానీ లేకపోతే 5 members జాయిన్ చేస్తే ఎంత ఇన్కమ్ అని కానీ, ఏ స్లాట్లు ఎంత వస్తుంది దాని మీద కూడా ఒక క్లారిటీ ఇద్దాం రేపు. మనం గతంలో ఏం చేసేవాళ్ళం, ట్రయల్ లీడర్స్ మనం ఆన్లైన్ వరల్డ్ టీమ్ జూమ్ మీటింగ్స్ లలో మన వీడియోస్ లలో మనం ఏం చేసామంటే 5 స్లాట్లతో 6 members తెచ్చుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, లేదా 6 స్లాట్లతో 6 మందిని తెచ్చుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, లేదా 8 స్లాట్లు 9 స్లాట్లు, ఇట్లా మనము కొన్ని చార్ట్స్ ప్రిపేర్ చేసాం. అవును, ఇప్పుడు ప్రిపేర్ రేట్ మారినాయి కాబట్టి అవసరం, దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. అట్లా మన వైపు నుంచి ఆ సర్వీస్ గ్యారంటీగా మన టీమ్ కి అనేది దొరికిపోతుంది. ఒకసారి ఇప్పుడు అంటే మనకు వచ్చిన PDF దాని ప్రకారము ఒకసారి అంటే స్లాట్ లో 10% కట్ అయిన తర్వాత మనకు వచ్చే పేమెంట్ ఎంత, మన బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చేయొచ్చు. ఫస్ట్ స్లాట్ లో పడితే 9 dice వస్తాయి, సెకండ్ స్లాట్ 10 రావాల్సింది 9 వస్తుంది, సెకండ్ 18 వచ్చే దగ్గర 16.2 వస్తుంది. ఓకే, అలాగే థర్డ్ స్లాట్ లో 29.16 వస్తుంది. అలాగే 4వ స్లాట్ 52.488 వస్తుంది. అలాగే 5th లో 94.478. ఇక్కడ ఏం చేయాలంటే మనం రౌండ్ ఫిగర్ పెట్టుకోవచ్చు, కన్ఫ్యూజన్ కాకుండా. అంటే ఆఫ్టర్ డిడక్షన్ ఇది 10% డిడక్షన్ అంతే కదా. సో మనం అక్కడ రౌండ్ ఫిగర్ చేసుకుంటే పాయింట్ యాక్చువల్ కామా పెట్టేసరికి అందరూ మన ఇండియన్ రాగా అనుకుంటారు. లేదంటే క్రిప్టో భాషలో అది కామాను మనం పాయింట్ గా అర్థం చేసుకోవాలి. అదొక కన్ఫ్యూజన్. ఇట్లా అన్ని స్లాట్లకు లాస్ట్ 12లో కనుక మనకు ఐడి పడితే 5,784 అంటే సుమారు 5.5 లక్షలు 5.5 లక్షలు వస్తాయి 12th లో పడతాయి. ఓకే, అంత ముందుకు 9 వచ్చేది సగం. చాలా తగ్గిపోయినాయి క్లాసిక్ లో స్లాట్స్. సో ఎక్కువ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది 12 వరకు వచ్చే అవకాశం ఉంది సార్, త్వరగా వచ్చే అవకాశం, కమ్యూనిటీ తొందరగా పెరిగే అవకాశం ఉంది. సో ఇంకొక అంటే ఎందుకు తగ్గించారు, ఇన్కమ్ తగ్గిందా కాదు, అద్భుతమైన ప్రాజెక్టు జూన్ జూలైలో రాబోతుంది. బూస్టర్ ఆ బూస్టర్ అన్ని స్లాట్లు కొట్టాలంటే $1,00,000 కావాలి. ఒక్క 10 స్లాట్లు ఇక్కడ చేసి అక్కడ పెంచారు. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు ఏంటంటే ఒకరిద్దరు 12 వరకు వచ్చేదానికంటే ఈ చిన్న అమౌంట్ తో 10 మంది వస్తారు. ఇన్కమ్ పెరుగుతుంది అక్కడతో కంపేర్ చేసుకుంటాం. వర్క్ పెరుగుతుంది కదా సార్, కమ్యూనిటీ రావడం పెరుగుతుంది, వర్క్ చేసే వాళ్ళు పెరుగుతారు. మొత్తానికి మనం సుమారుగా రేపు సాయంత్రం ఈ టైం వరకు మాక్సిమం క్లారిటీ యాక్టివేషన్స్ నో డిలే. సో ఎటొచ్చి ఎల్లుండి నుంచి మనకి కొత్త యాక్టివేషన్స్ కొత్త అన్ని కూడా మొదలవుతాయి ఫుల్ క్లారిటీ తోటి. సో తొందర అయితే పడద్దు, ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. జై హోలీవర్స్, జై ఆర్ విత్ యూ.